హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. టిట్ కోసం అభ్యర్థులు అయితే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే గతంలో కూడా మన ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే రీసెంట్గా హైకోర్టులో కూడా కేసు అయితే పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట, టెట్ నిర్వహించాలని చెప్పేసి. మరి హైకోర్టులో ఉన్నటువంటి కేసు గురించి, అలాగే అభ్యర్థులు సుప్రీంకోర్టుకి అయితే పిటిషన్ వేసామంటున్నారు కదా, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అలాగే సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ వేయబోతున్నామని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో నిజంగా లంచ్ మోషన్ వేసే అవకాశం ఉందా? ముఖ్యంగా లంచ్ మోషన్ ఏ కోర్టులో వేస్తారు? హైకోర్టులో వేస్తారా? సుప్రీంకోర్టులో వేస్తారా? అలాగే సుప్రీంకోర్టులో వేసేటువంటి పిటిషన్ ఏమంటారు? అలాగే ఇప్పుడైతే హైకోర్టులో హాలిడేస్ ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో మనం వేసినటువంటి పిటిషన్ త్వరిగతిన హీరింగ్కి రావాలంటే ఏ టైప్ ఆఫ్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒక మే 5వ తారీఖు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది హీరింగ్కి రావడానికి ఇంకా అవకాశం ఉందా? అంటే సమ్మర్లో కూడా కోర్టులు జరుగుతాయా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ అయితే చేద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే ఎవరైతే టెట్ కావాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే అంటే ఏ కోర్టులో ఏ పిటిషన్ వేస్తే ఎలాగా మూవ్ అవుతుంది, ఎలా హియరింగ్కి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా ఒక అవగాహన మీకైతే ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టులో ఎవరైతే అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామంటున్నారు కదా, అది లంచ్ మోషన్ పిటిషన్ కాదు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, కేవలం హైకోర్టులో మాత్రమే లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరుగుతుంది. అసలు లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి ఏదైనా కేసు ఉంటే దాన్ని లంచ్ మోషన్ టైంలో హైకోర్టులో మెన్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధిత జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో కొంత సమయం అయితే ఆ కేసుకి ఇవ్వడం జరుగుతుంది. దాని ఇంపార్టెన్స్ని బట్టి అది లంచ్ మోషన్ పిటిషన్ అనమాట. అది కేవలం హైకోర్టులో మాత్రమే వేస్తారు, అది లంచ్ మోషన్ పిటిషన్. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో వేశారు, 48 అవర్స్లో రిజల్ట్ వస్తుంది అని ఏదైతే అభ్యర్థులు కొంతమంది చెప్తున్నారో, మరి దాని గురించి కూడా మనం ఇక్కడైతే కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామంటున్నారో అభ్యర్థులు, ఒకసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం. సుప్రీంకోర్టులో కేవలం స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే మనకు ఎమర్జెన్సీ త్వరిగతిన మనకు హీరింగ్ రావాలంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది వేయడం జరుగుతుంది. మరి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగానే మన కేసు వెంటనే హీరింగ్కి వస్తుందా? అసలు దాని ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాము. మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొంతమంది స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ప్రజెంట్ టెట్ అభ్యర్థులు స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేశారు. మరి స్పెషల్ లీవ్ పిటిషను ఏ సందర్భాల్లో వేస్తారు మరి ముఖ్యంగా అని ఒకసారి డిస్కషన్ చేసుకున్నట్లయితే, దిగువ కోర్టులో లేదా హైకోర్టులో అంటే సుప్రీంకోర్టు కింద ఉన్నటువంటి కోర్టులో అభ్యర్థులకు లేదా అంటే ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు, లేదా అక్కడ ఇచ్చినటువంటి తీర్పు అసంతృప్తితో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో హైకోర్టులో కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేసుకోవచ్చు అనమాట. లేదా తీర్పు లేట్ అవుతుంది అనుకున్న సందర్భంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా. మరి ఇప్పుడు అభ్యర్థులు ఏ విధానంలో వెళ్ళారు అని చూసుకున్నట్లయితే, ఆల్రెడీ జూన్ 6 నుంచి ఏదైతే మనకు డిఎస్సి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే అనౌన్స్మెంట్ చేశారు కదా, దాన్ని నేచర్ ఆఫ్ అర్జెన్సీ కింద తీసుకొని ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఆ పిటిషన్ హీరింగ్ రావట్లేదు కాబట్టి సో ఈ పాయింట్స్ను బేసిక్గా తీసుకొని సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది. అది ఏ పిటిషన్ అంటే ఎస్ఎల్పి. మరి ఇది హీరింగ్కి వస్తుందా రాదా అనే దాని గురించి అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఉంది ఆర్టికల్ 136 ప్రకారం కంప్లీట్గా ఈ పిటిషన్ మీద విచక్షణ అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. కేవలం నువ్వు పిటిషన్ మాత్రమే వేస్తావు, అది స్పెషల్ లీవ్ పిటిషన్ కింద యాక్సెప్ట్ చేయడానికి కంప్లీట్ అధికారం ఆర్టికల్ 136 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు నీ యొక్క ప్రాబ్లంను నిజమే అని కన్సిడర్ చేసి ఓకే చేస్తే అప్పుడు నీ పిటిషన్, ఎవరైతే నువ్వు అభ్యర్థి పిటిషన్ వేసావో ఆ పిటిషన్ అనేది అపీల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. వన్స్ అపీల్గా కన్వర్ట్ అయిన తర్వాత నీకు ఒక కేస్ నెంబర్ అలాట్ అవుతుంది. వన్స్ కేస్ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, కేస్ నెంబర్ అలాట్ అయిన తర్వాత నీకు హియరింగ్కి అవకాశం ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కేవలం మనం వేసింది, మన టెట్ అభ్యర్థులు వేసింది పిటిషన్ మాత్రమే, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు వచ్చేసి కేసు నెంబరు, అలాగే
కేసు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హియరింగ్కి వచ్చే అవకాశం అయితే ఇది ఉంది. హియరింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ ఏదో ఒకటి వాళ్ళకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి, అలాగే మన అభ్యర్థులు ఏదైతే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇప్పుడు మరి హైకోర్టులో ఉన్నటువంటి కేసు ఏంటి, మరి దాని సంగతి ఏంటి, దాన్ని హియరింగ్కి తెచ్చుకునే అవకాశం ఉందా లేదా అంటే, సో ఏదైతే మనం హైకోర్టులో పిటిషన్ వేసామో దాన్ని కూడా హియరింగ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలా మరి హైకోర్టు హాలిడేస్ హియరింగ్ తెచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు, ఎలా అనే దాని గురించి కూడా ఇక్కడ చూద్దాము. మనకైతే వెకేషనల్ కోర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు వెకేషనల్ కోర్ట్స్ జరుగుతాయి. ఎప్పటి నుంచి మే 12 నుంచి జూన్ 13 వరకు హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్ టైంలో సర్టైన్ డేట్స్లో వెకేషనల్ కోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మెయిన్గా వచ్చేసి మనకు డేట్స్ చూసుకున్నట్లయితే మే 15, మే 22, మే 29, అలాగే జూన్ 5, 12 ఈ తారీఖులో మనకు వెకేషనల్ కోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఈ వెకేషనల్ కోర్ట్స్లో మన కేసును మనము అంటే ఏదైతే హైకోర్టులో ఆల్రెడీ కేసు పిటిషన్ వేసి ఉన్నారు కదా మన టెట్ అభ్యర్థులు, మరి దాన్ని ఎలా తెచ్చుకోవాలి, హియరింగ్ బెంచ్ మీదకి ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఏదైతే మనం ఎస్ఎల్పి విషయంలో మాట్లాడుకున్నామో అదే విషయంలో ఇక్కడ కూడా సంబంధిత రిజిస్ట్రార్కి నేచర్ ఆఫ్ అర్జెన్సీ మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎవరైతే వెకేషనల్ జడ్జి గారు ఉన్నారో వారి ముందు పెట్టడం జరుగుతుంది అనమాట. వెకేషనల్ జడ్జి గారు ఈ నేచర్ ఆఫ్ అర్జెన్సీ నిజమే అని నమ్మి వీరికైతే బెంచ్ మీదకి తీసుకొచ్చుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. మరి అవే డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మే 15, మే 22, మే 29, జూన్ 5, 12. జూన్ 5, 12 మనకు అవసరం లేదు. మే 15, 22, 29 ఈ డేట్స్ అనేది హైకోర్టులో ఏదైతే మనకు వేశారు కదా పిటిషన్ టెట్ అభ్యర్థులు, సో వారికైతే ఈ ఇంపార్టెంట్ డేట్స్గా మనం అయితే అనుకోవచ్చు. ఇది మరి హైకోర్టులో ఉన్నటువంటి కేసును కూడా బెంచ్ మీదకి తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కదా దాని గురించి కూడా మనమైతే కంప్లీట్గా అయితే డిస్కషన్ చేసుకున్నాం. మరి ఈ రెండు విషయాల్లో అయితే మీకైతే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు గాన నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేను ఎవరికి సపోర్టివ్గా మరియు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం అసలు పిటిషన్లో అంటే హైకోర్టులో వేసే పిటిషన్కి సుప్రీంకోర్టులో వేసే పిటిషన్స్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాత్రమే ఇక్కడ నేనైతే మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఎనీవే ఏది ఏమైనప్పటికీ మనకి ఇన్ కేసు టెట్గానే వస్తే ఒక 3 లక్షల మంది అభ్యర్థులకైతే వారికి కూడా ఒక అవకాశంగా వచ్చినట్టు ఉంటుంది. ఇన్ కేసు టెట్గానే వస్తే ఎవరైతే డిఎస్సికి టైం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి కూడా యూజ్ అయినట్లు ఉంటుంది. అలాగే త్వరగా ఎగ్జామ్ కావాలని కోరుకునే అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఒక సిస్టంలో అభ్యర్థులు అంటే ఒక్కో అభ్యర్థికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అందరూ ఒపీనియన్ తీర్చడం కష్టం కాబట్టి గవర్నమెంట్ ఒపీనియన్ కూడా గవర్నమెంట్ కంటూ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఫైనల్గా అయితే చెప్పడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి అనేది జరిగిపోతుంది. అలాగే ప్రజా దర్బార్కి ఎవరైతే వెళ్ళారో ఆ అభ్యర్థులకు కూడా మెసేజెస్ అండ్ మెయిల్స్ కూడా పంపించడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి జరుగుతుంది అని. బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు రైల్వే ఎన్టీపీసీ డేట్స్ మరియు మన డిఎస్సి ఉన్నటువంటి డేట్స్ కూడా సేమ్గా ఉండడం జరిగింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో, మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో చాలామంది కూడా ఎన్టీపీసీ రైల్వే ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మరి గవర్నమెంట్ వారికి ఏమన్నా స్పెషల్గా వెసులుబాటు కల్పిస్తుందేమో చూడాలి. ఇది మరి ఈ రోజు అయితే కంప్లీట్గా దీనికి సంబంధించి ఏదైతే టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, జై హింద్. మరో అప్డేట్ ఏదైనా ఉంటే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.